శ్రీమతి రామానుజన్మ ఆళ్వారి పెరుమాళ తిరువడిగలే శరణం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము నవరాత్రి నాయకి తాయార్ శీర్షికన మనము తాయార్ అనుభవాల్ని నిన్నటి రోజున రుక్మిణి తాయార్ ఎలా పంచాంగ శరణాగతిని మనల్ని అనుగ్రహించారో అది మనం నిన్నటి రోజున తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే నప్పిన్నై పిరాటి వైభవం తెలుసుకుంటాం. చాలామంది శ్రీ వైష్ణవుల్లో కూడా నప్పిన్నై పిరాటి తెలియని వారు ఉండుంటారు. మనము ప్రతినిత్యము తిరుప్పావళి సేవించేటప్పుడు నప్పిన్నై కుంగమేల్ వైత్తు కిళంద మాలర్ మార్భావాయ్ తెరవాయ్ అని చెప్పి వస్తుంది. అలానే నీలాతుంగ స్తనిగితటి సుత్తముత్పోతే కృష్ణం అనే శ్లోకంలో కూడా నీలాతుంగం అంటే ఏంటంటే నప్పిన్నై పిరాటి యొక్క తిరువక్షస్థలం పైన పడుకున్నటువంటి స్వామిని నిద్ర లేవని తాయారు అని చెప్తుంటారు. వీరి గురించి మనకు సాధారణంగా పెరియాళ్వార్ తిరుమలలో, అలానే ఆండాళ్ నాచ్యార్ తిరుమలలో, ఇంకా అనేక ప్రదేశాల్లో ఈ ప్రస్తావన అనేది పెట్టారు నప్పిన్నై పిరాటి గురించి. ఈరోజు కొంచెంగా తెలుసుకుందాం. అయితే నప్పిన్నై పిరాటి ఎటువంటిది అంటే నీలాద్రి పిరాటి తన యొక్క అందంతో పెరుమాళ్ కట్టివేసింది. పెరుమాళ్ పిరాటికి తల వంచారు. పిరాటి పెరుమాళ్ని కట్టివేసినట్లుగా పాశాల్లో ఉంది మన దివ్య ప్రబంధంలో. అయితే మొదటి ప్రస్తావన నప్పిన్నై పిరాటి గురించి దివ్య ప్రబంధం నారాయణంలో వచ్చేది నీరాట పాశంలో. దీని ద్వారా చాలా సందేహాలు తీరిపోతాయి. అంటే ఏంటంటే నప్పిన్నై పిరాటి చరిత్రం ఎలా ఉంటుంది అంటే గోకులంలో పెరుమాళ్ ఎప్పుడైతే వారు ఉన్నారో అప్పుడే నప్పిన్నై పిరాటి కూడా పెరుమాళ్తో పాటే ఇద్దరు కలిసి పెరిగి ఇద్దరికి చిన్నప్పుడే కళ్యాణం చేసినట్టుగా ఉంటుంది. అయితే దీంట్లో యశోద పిరాటి నీరాట భాషల్లో కూడా చెప్పేటప్పుడు చెప్తారన్నమాట. ఏంటి అంటే పూళి తొలివినిల్ புக்கு புழுதி அலைந்த பொன்மேனி காண பெரிதும் அப்பன் ஆகிலும் கண்டார் படிப்பர் நான் எத்தனையும் இல்லாதார் நப்பிண்ணை காணில் சிறுக்கும் మాణిక్యమే ఎన్మణియే మంజనమాన నీ వారాయ్. ఏం చెప్తున్నారు ఈ భాషలో చెప్తున్నారు చూద్దాము. ఏమంటున్నారంటే పూణి తొలివినిల్ పుక్కు స్వామి మీరంతా ఇప్పుడు యశోద పిరాటి చెప్తున్నారు కృష్ణుడి గురించి. కృష్ణ నువ్వు ఈ గోకులంలో అంతా తిరిగావు, దుమ్ము ధూళి అంతా నీ శరీరం మీద పడింది. పూణి తొలివినిల్ పుక్కు పుழுதி అలైంద పొన్మేని నీ యొక్క దుమ్ము ధూళి కలిసినటువంటి శరీరము పూణి తొలివినిల్ పుక్కు పుழுதி అలైంద పొన్మేని కాణ పెరుదు అప్పన్ కాణ పెరుదు చూడడం చాలా అందంగా ఉంది, కాదనట్లేదు. కానీ నప్పిన్నై కాణిల్ చిరిక్కుం నప్పిన పిరాటి చూస్తే మాత్రం అయ్యో ఇటువంటి వాడా నా భర్త ఇలా ఉన్నాడేంటి, అసలు స్నానం చేయడం శుచి శుభ్రత లేదా అని చెప్పి నవ్వుతుంది, కాబట్టి నువ్వు స్నానం చేయాలి అని చెప్పగానే పిరాటి భయం చూపించగానే పెరుమాళ్ స్నానం చేశారు. అయితే మనకి ఇక్కడ తెలిసేది ఏంటి అంటే నిర్హేతుకమైన స్వాతంత్రం కలిగినటువంటి పెరుమాళ్ పిరాటి యొక్క వశంలో ఉన్నారు. భక్త పారవశ్యంలో ఉంటారు పెరుమాళ్ ఎలాగో, కానీ పిరాటి యొక్క పారవశ్యంలో ఇంకొంచెం ఎక్కువ ఉంటారు. ఇంకోటి తిరుప్పావైలో పిరాటి యొక్క సౌందర్యాన్ని ఉందుమదగలిట్టు నోడాడు తోల్వలి నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ అని చెప్పి మనకి ఆ భాషలో చెప్తారనమాట. ఆ పిరాటి యొక్క సౌందర్యం ఎటువంటిది అని చెప్పి అన్నీ చెప్తారు. అప్పుడు నీరార్వాళి ఎప్ప పంది తెరవాయ్ మగిల్దేలో రెంపావాయ్ అని గోదాదేవి చెప్పినప్పుడు నప్పిన పిరాటి మేలుకునేందంట. పిరాటి ఆ నప్పిన పిరాటిని మొదటిసారిగా లేపినప్పుడు మేలుకునేందంట. కానీ పెరుమాళ్ పిరాటిని లేవనివ్వలేదు. ఇది ఎలా ఉంది అంటే నేను నా భక్తుల్ని రక్షిస్తాను అంటే లేదు మీ భక్తులు నేను రక్షిస్తానని చెప్పి పిరాటి పెరుమాళ్ ఇద్దరు కూడా పోట్లాడినట్టుగా అంటే చిన్నగా పరిహాసం చేసుకుంటూ నేను ముందెళ్తాను అని చెప్పి ఆ భక్త పారతంత్రంలో పెరుమాళ్ ఎలా ఉన్నారో అంతకు మించి ఒక అడుగు ముందు ఉన్నారు పిరాటి అని చెప్తారన్నమాట. అలానే ఇంకొక అద్భుతమైన సన్నివేశం తిరుప్పావైలో ఉంటుందన్నమాట. ఉక్కమం తట్టొళయం తందున్మనాలని ఇప్పోదేయమ్మ నీరాట్టేరో రెంబాబాయ్. నప్పిన పిరాటిని గోదాదేవి ఏం అడుగుతున్నారు అంటే అమ్మ కృష్ణుడి అనుభవం నువ్వు చేస్తున్నావు బాగుంది, నీ యొక్క భర్తని నాకు ఎలా ఇవ్వాలి అంటే పిరాటికి ఎంత వైభవం ఉంది అంటే ఇక్కడ చెప్తారు ఉక్కమం తట్టొళయం తంద్ ఉన్మనాలని అంటే విసనకర్రని ఒక బల్లాన్ని ఒక చేతిలో పెట్టినట్టుగా నీ పెరుమాళ్ళని కూడా నా చేతిలో పెట్టు, ఇప్పుడు మమ్మల్ని అనుగ్రహించాలి నువ్వు అలా అని చెప్పి చెప్తారనమాట. అంటే గోదా పిరాటి కూడా చెప్పేది ఏంటి అంటే
పెరుమాళ్ అంతగా పిరాటి యొక్క వశంలో ఉన్నారు అనే విషయాన్ని మనం చెప్తున్నారు. ఒక్కవం తట్టడియం తందున్మనాలని అని చెప్తున్నారు అనమాట. అంత వైభవంగా పెరుమాళ్ పిరాటి యొక్క వశంలో, అంటే నిర్హేతుక స్వాతంత్రం ఉన్నటువంటి పరమాత్మ అనే మదగజము ఎలా ఉంది అంటే పిరాటి అనే అంకుశం పట్టుకొని ఆ మావటి వాడి చేతిలో ఉందంట. ఎప్పుడైతే పిరాటి పురుషకారం చేసి పెరుమాళ్ళని అనుగ్రహిస్తారో అప్పుడే పెరుమాళ్ కూడా మనం అనుగ్రహించే అవకాశం ఎక్కువ ఉంటుంది, మనం అనుగ్రహించి నిత్య కైంకర్యం ఇస్తాడు అనే విషయాన్ని నప్పిన్నై పిరాటి యొక్క మాధ్యమంగా మనకు చెప్తున్నారు. ఇది ఈరోజు అనుభవం. ఆళ్వార్ ఎమెర్మానార్ జీయర్ తిరువళ్ళేశనం శ్రీమతి రామానుజన్ అడియన్ రామానుజదాస్.